నేను ట్రిపుల్ఎస్ ఏవిఎంసీ ప్రెసిడెంట్ని. ఇక్కడ మన హక్కులను ఎందుకు అంటున్నామంటే ప్రతి నెల 40,000 తీసుకోవడం మీ హక్కా కాదా? ఇన్సెంటివ్స్ 15,000 తీసుకోవడం మీ హక్కా కాదా? హక్కే. 6 years అయిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసుకోవడం మీ హక్కా కాదా? హక్కే. ఎన్కాసు పోయిన వాళ్ళకి మీరు 10,000 నుంచి 40,000 అడగడం హక్కా కాదా? హక్కే. మీకు పర్ఫెక్ట్ జాబ్ చాట్ అడగడం హక్కా కాదా? మన హక్కు. ఇంకా ఇది కాక మీకు ఎంతమంది రెండు బిల్స్ కడుతున్నారు? వాళ్ళ ఆ 2 బిల్స్ కట్టడం అడగడం హక్కా కాదా? హక్కే. ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు, అది హక్కా కాదా? హక్కే. ఇన్ని హక్కులు పెట్టుకొని మీరు ఇంకా అడుక్కోకుండా ఎందుకుంటున్నారు? కాబట్టి అడుగుతున్నాం, ఇప్పటికైనా మన హక్కులు తీర్చాలని మనం ఇక్కడికి ఇంతమంది వచ్చి గ్యాదర్ అయ్యి అడుగుతున్నాం. ఇప్పుడైనా మన హక్కులు తీర్చాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మీకు ఇవి కాకుండా ఇంతకుముందు మేడం చెప్పారు, చనిపోతే కనీసం ప్రతి ఎంప్లాయీ ఏ ఎంప్లాయీకైనా కానీ మట్టి ఖర్చులు వస్తున్నాయి. మన వాళ్ళకి ఎవరికైనా మట్టి ఖర్చులు వస్తున్నాయా? రావట్లేదు. మరి ఇంక ఏమొస్తున్నాయి? మనకి ఏమీ రావట్లేదు. ఏం బెనిఫిట్ వస్తుందని ఏమీ రావట్లేదు. మరి ఇంకెందుకు ఇప్పటికైనా లేచి అడుగుదాం. అడుగుతున్నా మా ట్రిపుల్ఎస్ డిస్ట్రిక్ట్ నుంచి నేను అడుగుతున్నా, మిగిలిన వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? అందరూ ఒకే మాట మీద ఉండి అడుగుదాం, మన న్యాయమైన డిమాండ్లను తెలుసుకుందాం. సార్ అండ్ మేడం, ఇప్పుడు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సార్